ఏమైంది దొర రమ్మన్నారట? చూడు మంగ, నిన్ను 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నా. నువ్వు ఎప్పుడు కూడా సమాధానం దాటవేస్తూనే ఉన్నావు. ఏంటి దొర? నా బిడ్డ జాతకం ఎందుకు చెప్తలేవు మరి? నీ బిడ్డది మహాజాతకం, కానీ చిన్న దోషం ఉన్నది. దోషమా? అవును. ఆమె పెద్ద అయ్యేదాకా పెళ్ళి అయ్యేదాకా పరాయి మొగని ముఖం చూడకూడదు. పానగండం ఆఖరి తండ్రి అయినా సరే. అయితే అయితే నా బిడ్డకు పెళ్లి చేసేద్దాం. అది మీ అంశంలో లేదు. చిన్న పిల్లకి పెళ్లి చేసుడు ద్వారా. ఏమయ్యా, మన బిడ్డను చంపేద్దాం. వద్దు జానకి, నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకోకు. నా బిడ్డను ఇంట్లోనే ఉంచుదాం. ఈ గడిలోనే దొరసాల్లా వెచ్చుదాం. పరాయి మగవాని కంటి చూపు కూడా నా బిడ్డ పైన పడకుండా చూసుకుంటాం. రాత్రి గడిలో జోరింది ఈడే. ఎంత కొట్టినా వీని పేరు చెప్తాడు దొరా. ఈడు గంగోటు గూడెంలో ఉంటాడు. గంగొడ్డు గూడెంలో ఉంటావురా? నేను చెరప్పని ఆడది లేదు నీ గూడెంలో, నేను తొక్కని గడపలేదురా. రేయ్, ఇప్పటికీ నీ గూడెంలో నేను పెట్టించిన అరుపులు ఇంకా వినపడుతూనే ఉంటాయి. అయినా ఆ గూడెం నుంచి నా గడిలో అడుగు పెడతావురా? ఎంత ధైర్యంరా నీకు? అయ్యా, వీరితో మనకు మాటలేండి, చంపయ్యాక. ఆగు. ఇప్పుడు ఈయన మనం చంపితే ఇప్పుడు స్వర్గానికి వెళ్తాడు. ఆ పుణ్యం మనకెందుకు? ఇంకా 2 నిమిషాలు అయితే ఈయన హాయిగా చంపచ్చు. అసలు ఎందుకు వచ్చిండో కనుక్కో. ఎందుకురా నా గడి లోపలికి వచ్చినావు? అడిగేది నిన్నే. ఎందుకు వచ్చావు? ఈ గడిలో అందమైన దొరసాని ఉంటుందట కదా. ఎవరికి కనబడకుండా దాస్తున్నారట. మా సోపతికి అంత పందెం కట్టిన ఈ రాత్రికి ఎలాగైనా దొరసాని చూసొస్తానని అందుకే ఈ గడికి వచ్చిన. శభాష్ రా, శభాష్. నీ నిజాయితీ నాకు నచ్చిందిరా. నీ నిజాయితీ నచ్చింది. రాయ్, నీ ఆఖరి కోరికేందో చెప్పురా. నీ ప్రాణాలు మాత్రం కాదురా, నిజాయితీగా చెప్పినవరా, ఒప్పుకున్నావురా. రే, నీ ఆఖరి కోరిక, నీ చిట్ట చివరి కోరిక, నీ మనసులో ఏముందో ఈ దొర దగ్గర చెప్పురా. రే, తృప్తిగా చంపేస్తా. తృప్తిగా ఉంటారా? నా ప్రాణాలు ఈ గడిలోకి వచ్చినప్పుడే వదిలేసిన. నా ఆఖరి కోరిక అంటావా? ఈ గడిలో దొరసాన్ని ఒక్కసారి చూసి హాయిగా చచ్చిపోతా.
అరే కుక్క, నీకు దున్నపోతు లెక్క మేపి నువ్వు ఏదంటే అది తినిపించి హాయిగా ప్రశాంతంగా చంపుతా అనుకున్నాను రా, కానీ నిన్ను ఇలా చంపడానికి వీలేదురా. రేయ్ బసవా! అరే బసవా, వీని పెయి మీదున్న బట్టలు తప్ప వీని శరీరం మొత్తం ఒక్క ముక్క కూడా మిగలకుండా ఖండాలుగా ఇక నేను చెప్పను, నువ్వు చేసుకో. అరే నన్ను ఇప్పుడు ఎట్లయినా మీరు చంపేస్తారు, కానీ ఎక్కడో ఒకడు పుట్టే ఉంటాడు. వాడు ఈ గడిలోకి వచ్చి దొరసాన్ని ఎత్తుకపోయే రోజు దగ్గరలోనే ఉంది. దొరసాని, నేను మంగమ్మ పట్నంలో గిసొంటి కార్యక్రమం ఇంకోటి ఎలగబెట్టేందుకు పోతున్నాం. వచ్చేతందుకు 10 రోజులు అయింది. రా మంగమ్మ, అమ్మాయి జాగ్రత్త. సరేనయ్యా. నువ్వు రాలే, నేను వచ్చిన. నువ్వు పొద్దున పట్టకపోతున్నావు నీళ్లు, నేను అప్పుడు పట్టకపోయినా రానే లేదు. బాగా మాట్లాడుతున్నావు ఎంకోసారి వచ్చుకుంటా ఏమో చేస్తావు. నువ్వు ఎన్నెన్ని పట్టకపోతావు నీళ్లు. నీ సొంతం కాదు ఇది. నీ సొంతవా? అవు, నాది కాదు నీది కాదు. నాదే పో. నువ్వు ఎంతగానో నాటకం కాదు. నువ్వు ఎందుకు ఇంతగానం పట్టు నీళ్లు? లేవు, నువ్వు తీసేయి. నేను ఏంటిది నీళ్లు? నిన్ను ఎవరు పట్టు అంటారు ఊరికే? ఏంది భయం అత్తే? అరే ఏమైందిరా? ఏందో అమ్మ నీళ్ళ కడ కొట్టుకుంటారు. ఈయననేమో ఊర్లో లేకపోయే, ఇప్పుడు ఈ పంచాయతీ చేయడానికి వచ్చే. నా బిడ్డ తెలివి ఎంత ఉందో చూస్తా. అరే మీరిద్దరు కళ్ళ గంతలు కట్టుకోండిరా. సరే అమ్మ. ఏందా అమ్మా పిలిచినావు? ఇగో బిడ్డ, వీళ్ళిద్దరిది నీళ్ళ పంచాయతట. మీ నాయన లేడు కదా, నువ్వు చెప్తావేమోనని పిలిచిన. అవునా అమ్మా? చెప్పండి అమ్మా, మీ బాధ ఏంది? ఎప్పుడు ఏమైనా పట్టుకుంటది, ఇదే పట్టుకుంటది నీళ్లు. అస్సలే మమ్మల్ని పట్టుకొని అది నల్ల కాడికే రానియేది. మరి మేమేం పట్టుకున్నాడు? ఏం బదనం లేదు, గట్లనే మాట్లాడుతుంది. కొజ్జర్లకున్నది ఇవాళ రేపు అన్నం.
నీళ్ళు అదే బాగా పట్టుకపోతుంది. చెప్పమ్మా నువ్వే కొంచెం కొంచెం అవుతుంది మోసేది మోస్తుంది మళ్ళీ నన్ను బాగా చెప్తుంది ఏముంది అన్నట్టు. అదంతా నటించుడు. నీళ్ళు ఇప్పుడు ఎక్కడ కనబడితే తెలుస్తుంది. నీ ఇంటికాడ నా ఇంటికాడ దొరసానమ్మా చూడండి. మా చూసినట్టే ఉంది నీ రూబాబు. కానీ నువ్వే పట్టాను పట్టుకపోతాను, నన్ను పట్టుకొని ఇస్తాను లేవు మరి. మాసాలు దానికే బాగా పడుతుంది, మేము పట్టుకుంటలేము. నీళ్ళు ఎప్పుడు పట్టుకున్నాడే ఉందని ఎప్పుడు పట్టుకుంటది. మత్తగా నీ బోయాలు నింపుకుంటాను. మాకేమున్నాయి మాట్లాడతాను లేకుంటే నువ్వు అట్టనే పట్టకు నీళ్ళు. నువ్వు దగ్గర ఉన్నాయమ్మా ఎంకసిరి పట్టుకోలే. నువ్వు నేను అప్పుడు వచ్చిన ఏందమ్మా ఇది? చూడమ్మా మొదలు పట్టుకొని నన్ను మీరిద్దరు చక్కగా బిందెలు పట్టుకొని దుబాయ్ ఎక్కడికి. అరే వీళ్ళిద్దరు బిందెలు గుంజుకొని ఈ గడిల కంచి వెళ్ళగొట్టుర్రా. అమ్మగారు మిమ్మల్ని చూస్తే నాకే జాలేస్తుంది. అదేందే సౌమ్య అట్లా మాట్లాడుతున్నావు? నన్ను చూస్తే నీకెందుకు జాలనిపిస్తుంది? మా అయ్యా ఈ ఊరికే దొర బిడ్డ నేను. అంటే నేను కూడా ఈ ఊరికి దొరసాన్నే. ఏం మాట్లాడుతున్నావు? ఎంత దొరసానైనా పంజరంలో చిలక లెక్క ఈ గడిలనే ఉంటుర్రు కదా దొరసాని. అంటే ఇప్పుడు ఏమంటున్నావే? నా లెక్క మీరు బయట ప్రపంచాన్ని చూడలేరు కదా దొరసాని. సౌమ్య బయట ప్రపంచం అంత అందంగా ఉంటదానే? అయ్యో అమ్మగారు చాలా అందంగా ఉంటది. మీరు నాతో వస్తే ఊరంతా తిప్పి చూపిస్తా నీకు. బయట ప్రపంచం నాకంటే అందంగా ఉంటదానే? నీకంటే అందంగా ఉంటది దొరసాని. సౌమ్య నన్ను బయటకు తీసుకుపోయి మా ఊరంతా చూపిస్తావానే ప్లీజే. మీరు ఈ వేషంలో వస్తే ఊరందరూ గుర్తుపడతారు దొరసాని. మీరు మారు వేషంలో రావాలి. మా అయ్య ఎట్లాగో బయటకు పంపించడు. నువ్వన్నట్టు నేను మారువేషం వేసుకొని రెడీ అయితేనే నన్ను బయటకు తీసుకుపోయే నువ్వు అడిగింది ఇస్తానే. అమ్మో అమ్మగారు, పెద్దమ్మగారికి తెలిసిందనుకో. వాళ్ళందరికి తెలియకుండా నేను చూసుకుంటా, నీకేం కాదు సరేనా? నన్ను నమ్ము. నన్నైతే ముందు బయటకు తీసుకుపోయే నా ఒంటి మీద నగలల్లా నీకేది ఇమ్మన్నా ఇస్తా సరేనా? సరే అమ్మగారు. మంచిదా నువ్వే, అందుకే నువ్వు నాకు బాగా నచ్చుతావు. సరే అమ్మగారు. సౌమ్య అదేంది సప్పుడు? కోయిలే అమ్మగారు. కోయిలనా? భలేన పడుతుంది. ఎంత సంతోషంగా ఉందో. ఇట్లాంటివి నేను ఎప్పుడు చూడలేనే. అబ్బా రోజు రావాలనిపిస్తుంది. సౌమ్య అంత సరే గాని ఇక్కడికి ఎవ్వరు రారా అని నాకు భయం అవుతుంది. ఇక్కడికి ఎవరు వస్తారు అమ్మగారు? ఊళ్ళో అయితే ఆ లోన్లు ఉంటారు, ఇక్కడైతే ఎవరు ఉండరనే తీసుకొచ్చినాయి కదా అమ్మగారు మిమ్మల్ని. ఎవరైతే ఉండరు కదా ఇక్కడ ఎవరు ఉండరు అమ్మగారు, మీరేం టెన్షన్ పడకండి. అమ్మయ్యా అది కాదు సౌమ్య, నేను ఇట్లా వచ్చినట్టు ఎవరన్నా నన్ను చూసి మా అయ్యకి చెప్పిర్రు అనుకో, మా అయ్య నా తాట తీస్తాడు. నీకు తెలుసు కదా నన్ను చూడ్డానికి మా గడిలకు ఎవరెవరు వస్తేనే వాళ్ళందరినీ చంపేసి ఎక్కడ వాది పెట్టిండో కూడా తెలియదట. నాకైతే ఇప్పుడు మస్తు భయం అవుతుంది. కానీ
మంచిగా అనిపిస్తుంది, నాకు ఇక్కడ ఉండాలనిపిస్తుంది. రోజు తీసుకొస్తావానే ప్లీజ్. మీరేం భయపడకుర్రి అమ్మగారు, మీకేం కాదు, నేనున్నా కదా. మస్తుంది. అల్లుడు కనబడదా? కనబడదా? లేదు మామ. అల్లుడు అది లేకే చూడరా, అది లేకపోతే పాలి ఎదురా. మామ ఇలా పొద్దుక వరకైనా మంచిది, లేగదు కూడా దొరికింది. ఈ అడవిలోకి ఓడే లేదు, గుర్తుంచుకో. సరే అల్లుడు. మామా నీ లేగదూడ ఎక్కడెక్కడ దగ్గరనే ఉంది, దొరుకుతుంది బా. సరే అల్లుడు. మామా నీ దూడ పిల్ల గా గుట్టకుంది పో, నాకు లేడి పిల్ల దొరికింది. సరే అల్లుడు. ఎవరు నువ్వు? ఈమె ఎవరో తెలుసా నీకు? పడిపోతే పట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్. బావే. నా పేరు రాజు, మరి నీ పేరేందో? ఏ రాజ్యానికి రాజు? రాని లేని రాజ్యానికి రాజు. అబ్బో, రాణి గారికి కొంచెం టెక్కు ఎక్కువనే ఉన్నట్టుందిగా. ఏయ్ మంచిగా మాట్లాడు, నా గురించి ఇంకా నీకు తెలియదు. నీ పేరు చెప్పొచ్చు కదా. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మా అడవికి వచ్చినావు. అడివా నీదా? నువ్వు కొన్నావా ఏంటి? అమ్ముడు కొనడం ఎందుకు గాని, కొంచెం ముందుకెళ్తే పుల్లుంటాయి. అసలే ఆడపిల్లలు. పులులా? అమ్మో నాకు భయం. రమ్మంటే నీ కూడా వస్తా. అబ్బా మంచోని కాదు, మా కూడా నువ్వు కూడా రా. వస్తా గాని ఇంతకు నీ పేరు చెప్పలేదు కదా, నీ పేరు చెప్తేనే వస్తా. నా పేరా భూలక్ష్మి. భూలక్ష్మి? మా తాతల తాత పెట్టిండట. అయినా ఆ పేరు నీ కట్టుకు బొట్టుకు సంబంధం లేకుండా ఉంది ఆ భూలక్ష్మి. నన్ను చూస్తే అట్లనే అనిపిస్తుంది కానీ నువ్వైతే తీసుకోవో. సరే పా, ఏదో ఆడపిల్లలు అని చెప్పి వస్తున్నా. భూలక్ష్మి, మనం ఇంటికి పోదాంపా, మన వాళ్ళు ఇంటికాడ ఎదురు చూస్తారు. అబ్బా సౌమ్య, కాసేపు ఉండేద్దామే. నువ్వు ఉండు, నేను పోతా మరే. ఏ వద్దులే, పోదాంపా. ఏ భూలక్ష్మి, రేపటి కోసం ఇక్కడే చూస్తుంటా. నువ్వు వస్తావా? నువ్వు వస్తే ఈ అడవంతా చూపెడతా. నువ్వే వస్తావు పో.
వచ్చినా ఎక్కడున్నావు? నీకోసం అడిగంతా వెతుకుతున్నా. రా, నాకు భయం వేస్తుంది. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు రాజు? రానన్నా నువ్వు అడవి పెడతా అంటే రాకుండా ఎట్లుంటా? నా కోసం వచ్చినావా అడిగి చూద్దామని వచ్చినావా? నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా అనుకో, తెలివిగల్లోనివే కదా. నువ్వు నా మీద ప్రేమతోనే వచ్చినావు. నేను ఈ చుట్టుపక్కల గూడెంలో మారుబేరం చేస్తుంటా, అయినా ఏ గూడెంలో నిన్ను చూడలేదే. ఈ గూడానికి మేము కొత్తగా వచ్చినాంలే. దా, నీకు ఈ అడవిలో ఎప్పుడు చూడని ప్రదేశం చూపెడతా. అబ్బా ఇప్పుడు వద్దు, నేను రేపు వస్తాలే. వర్షం కూడా పడుతుంది. ఇప్పుడు ఈ వర్షంలో తిరుగుడు అవసరమా? నేను రేపు వచ్చి చూస్తాను, సరేనా? రేపు ఈ అడవికి వచ్చినప్పుడు నేను ఈ ఊరికే దొరబిడ్డనని చెప్పాలి. చెప్పిన తర్వాత అప్పుడు నా మనసులో ఉన్న మాట ఈ రాజుకి చెప్తా. ఏమంటాడో చూద్దాం. ఇదేంటి ప్రొద్దుననంగా లోపలికి పోయింది, ఇంకా కూడా బయటికి వస్తలేదు. అవంతిక, అమ్మ అవంతిక, అవంతిక. అయ్యో అమ్మగారు వెళ్తురు, చిన్నగా అమ్మగారేమో అడవికి ఎయ్యర్రు. నాకేమో టెన్షన్ అవుతుంది. అవంతిక, అమ్మా, ఏం చేస్తున్నావే లోపల? ప్రొద్దు నుండి బయటికి వస్తలేవు. అమ్మా ఇప్పుడే స్నానం చేసిన, బట్టలు మార్చుకుంటున్నా. ఇట్లనే రావాలా ఏంది? లేదు తల్లి, తయారైనాకనే రా బయటికి. అమ్మా, ఇది పలకకపోయేసరికి నా గుండె అయిపోయినంత పని అయింది. ఇగో మనం ఎన్ని రోజులని ఇట్లా సాటుకు కలుసుకుంటాం చెప్పు. ఏదో ఒక రోజు మా అన్నకు తెలిసిందనుకో, ఇక మన పని అంతే. ఓ పిచ్చిదానా, మీ అన్నకు ఇప్పుడు తెలుసు మన గురించి. అవునా? మా అన్నకు తెలుసా? అరే రాజు, సెలవును సూర్యగాన్ని దొర మనుషులు తీసుకుపోతారు. అరే పోరా, చెప్పను ఏం చెప్తారో ఏం వాళ్ళు. అరే మల్లిగా, ఎవరు అయింది ఇద్దరు? దొరా వీళ్ళిద్దరు అడిగిన చెట్ట బట్టలు వేసుకొని తిరుగుతారు, అందుకే పట్టుకొచ్చినాం. ఓ ప్రేమ 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 కాదురా, ఇది కావరం. ఏయ్, ఆగురా బసవా, ఆగు. అరే మల్లిగా, అరే నర్సిగా, ఈ రెండేళ్లల్లా ఒకేలు ఎవడు పట్టుకుంటాడో ఫస్ట్ వాణ్ణి చంపుతారా, తర్వాత దీన్ని చంపుతా. దొరా
నన్నే ముందు సంపూర్ణ వద్దు వద్దు వద్దు. నన్ను చంపు. అరే సమ్మ ఆగరా ఆగరా ఆగరా. ఆహా ఆహా ఆహా. ఏయ్, ఆగండ్రా. ఇది 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 ప్రేమన్నా అంటే ఒకని కోసం ఒకటి, ఒకదాని కోసం ఒకడు. ముందు నేను చేస్తా, ముందు నేను చేస్తా, ముందు నేను చేస్తా అని పోటీ పడుతున్నారా? బసా ముందు దీన్ని ఎందుకోరా? వద్దు నన్నే చంపు. ఇంత ముద్దుగా ఫస్ట్ దీన్ని చంపురా. దొరా ఈ ఒక్కసారికి నాకు అవకాశం ఇవ్వండి, దీన్ని నేను చంపుతా. ఏయ్, అవకాశం ఇస్తున్నా, అంది పుచ్చుకోరా. ఏసై వీళ్ళకు కోని తినప్పుడు అయినప్పుడల్లా నాతోనే కత్తి నూరిపిస్తారు. ఎవరిరా నువ్వు? ఏ ఊరా, ఏ తండారా? నా ఊరికొచ్చి, నా గడికొచ్చి నా మనిషిని చంపుతావా? రే ఫస్ట్ వాడిని చంపండ్రా. ఆగండ్రా. దొరా, ఈ గడికి కాబోయే మొగుడేడు. నువ్వు ఎవల కంటైతే పడకుండా నీ బిడ్డను సాపుతున్నావో దానికి కాబోయే మొగుడేడు. ఇన్నొత్తులు మన ఆటలు సాగినాయి, కానీ ఇప్పుడు మన ఆటలు సాగాయి. మహాజాతకుడేడు. దొరా నేను కాయ కష్టం చేసుకుంటాను దొరా, నువ్వు ఆ కష్టపడు రక్తం తాగి ఇంత ఎత్తుకు ఎదిగినావు. నువ్వు నీకు నాకు పగలేదు దొరా. వాడిని నా చెల్లెని చంపుదామని చూస్తానికే చంపినా. నా చెల్లంటే నాకు ప్రాణం దొరా. నా చెల్లెని నాతో పంపించండి, నా దారిని నేను వెళ్ళిపోతాను. అరే మలిగా వీళ్ళ కట్లిపురా. నీ చావుకు ముహూర్తం పెట్టి నేను మతలబ్ పంపిస్తారా? అప్పటి వరకు కళ్ళు తాగుతావో, సారా తాగుతావో, గొర్రెలు తింటావో, బర్రెలు తింటావో అన్ని తిని పందిలాగా పలుచుండు. ఒక్కసారి నీ చావుకు ముహూర్తం పెట్టానంటే అది ఆ బ్రహ్మదేవుడు వచ్చినా కూడా తప్పదురా. నీకు చావు కవురు చల్లగా పంపిస్తా. ఏం చూస్తున్నావు? ఇదే సవాల్. గడిలో దొరకు, గుడిసెలో రాజు అనుకో, చూసుకుందాం. సవాలు 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 విసరగా చచ్చిపోతావు. సాయంత్రం కల్లా ఊరు మొత్తం డప్పు చాటిపోయిరా. రేపే బోరం ఎత్తుడు నా బిడ్డతోటి.